ప్రైజ్ ద లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారా? ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? యేసునామ స్మరణ అనే ప్రోగ్రాంకి మీ అందరికీ ఆహ్వానమండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనం చదువుకుందాము. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే కాని ఎవడునూ నా యొద్దకు రాలేడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. దేవుడు మనల్ని ఆకర్షిస్తేనే కానీ మనము యేసయ్య దగ్గరికి రాలేము. ఈరోజు దేవుడు నేను ఆకర్షించాడు కాబట్టే ఈ మాటలు వింటున్నావు. అంతేకాదు నీవు విశ్వాసముతో రక్షణను పొందుకున్న తర్వాత అంత్యదినమున దేవుడు నిన్ను లేపబోతున్నాడు. 1928 సంవత్సరంలో బక్సింగ్ అయ్య గారు మరి లండన్లో చదువుకోవడానికి వెళ్ళాడు. వెకేషన్ వచ్చిందని కెనడాకి వెళ్ళడానికి ఓడ కూడా మరి ఎక్కారు. ఆ ఓడలో ప్రవేశించిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ వెకేషన్ అంతా కూడా ఎలా ఎంజాయ్ చేయాలంటూ మాట్లాడుకుంటున్న సమయంలో వారికి ఒక బోర్డు కనపడింది. ఆ ఓడలో ఏంటంటే ప్రతి ఆదివారము ఈ ఓడలో ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో దైవ ఆరాధనలు జరుగుతాయి, పాలు పొందుకునండి అనే ఒక నోటీస్ కనబడింది. ఆయన అనుకున్నాడు, ఇలాగ దైవ ఆరాధనకి వెళ్ళినప్పుడు ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ మనం చూడవచ్చు కదా, ఆ ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో రెస్టారెంట్ ఉంటుంది కదా, సో ఈ ఓడలో ఎలా ఉంటుంది ఫస్ట్ క్లాస్ చూడొచ్చు కదా అని చెప్పి ఆ యొక్క సండే సర్వీస్లో పాలు పొందుకోవడానికి ఆయన యొక్క స్నేహితులు వెళ్ళారంట. ఆయన యవనస్తుడు, సిక్కు మతస్థుడు. అయితే ఆదివారం వచ్చిన వెంటనే ఆ యొక్క దైవారాధనను పాలు పొందుకోవడానికి వెళ్ళి కూర్చుంటాడు. వారు లేచినప్పుడు ఈయన లేచేవాడు, వారు కూర్చున్నప్పుడు ఈయన కూర్చునేవారు. అప్పుడు ఆయన మనసులో అనుకునేవాడంట, ఈ క్రైస్తవులకు అసలు మతం గురించి తెలీదు, లేవాలంటే లేవాలి, కూర్చోాలంటే కూర్చోవాలి, ఇంకా ప్రసంగం చేస్తూ ఉంటారు, ఈ ప్రసంగం నేను వినకూడదు అని చెప్పి ఆయన పడుకున్నాడంట. ప్రసంగం అంతా పడుకున్న తర్వాత ఇక ప్రసంగం అయిపోయిన తర్వాత ఆల్టర్ కాల్ సమయంలో అందరు కూడా మోకాల మీద ఉండడం చూసి నేను కూడా మోకరించాలి కదా అని మోకరించేటప్పుడు అనుకున్నాడంట, మా దేశంలో కొట్ల కొలది దేవతలు, వీరేంటి ఇలా లేస్తారు, కూర్చుంటారు, మోకరిస్తారు, అసలు వీరికి పూజ అంటే తెలీదు, ఎలా ఆరాధించాలో తెలీదు అనుకుంటూ మోకరించాడంట. మోకాల మీద ఉన్న వెంటనే ఒక అద్భుతం జరిగిందండి. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనను ఆకర్షించి ఉన్నాడు. వెంటనే ఆయనకు తెలియకుండా యేసయ్య పేరును ఉచ్చరిస్తూ ఉంటున్నాడు. యేసయ్య నీ నామములో నన్ను రక్షించు అని ప్రార్థన చేశాడంట. ఆ క్షణంలో ఆయన జీవితము మారిపోయిందండి. ఎందుకు అలాగ అనిపించిందో ఆయనకు తెలియదు, కానీ ఒక మాట చెప్తున్నాడు, యేసు నామంలో నేను ప్రార్థన చేసినప్పుడు ఎంత ఆనందం నేను పొందుకున్నానో అది చెప్ప సఖ్యము కాని ఆనందం. ఈ క్రైస్తవులు ఎంత అదృష్టవంతులు, ఈ లోకంలో ఎవ్వరూ ఇవ్వలేని ఆనందము, ఎవ్వరూ ఇవ్వలేని చెప్పనా సఖ్యమైన ఈ యొక్క ఆనందం, ఈ యొక్క సంతోషము పట్టలేనిది. ఎంత మహనీయమైన శక్తిని వీరు ఆరాధిస్తున్నారని తెలుసుకొని రక్షణ పొందుకున్నారంటండి. ఎంత అద్భుతం కదండి. భక్త సింగ్ అయ్య గారు రక్షణ పొందుకున్న తర్వాత ఆయన చేసిన సేవ చాలా గొప్పదండి. బిల్లీ గ్రామ్ అయ్య గారు కూడా ఒక మాట చెప్పాడంట, నేను భక్తి సింగ్ వలె నేను భక్తిని ఇప్పటి వరకు నేను చేయలేదు, అంత భక్తిపరుడు అని చెప్పాడంట. అంతేకాదండి, భక్త్ సింగ్ అయ్య గారు చేసిన సేవకు అనేకమైన సంఘాలు స్థాపించబడ్డము, బ్రాంచెస్ కట్టడం చూసి గిన్నిస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో మరి కొద్ది కాలంలోనే అనేకమైన సంఘాలు కట్టించారని భక్త్ సింగ్ అయ్య గారి పేరుందంట. ఒక్క నిమిషము దేవుడు ఆయనను ఆకర్షించకపోతే గిన్నిస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో దేవుని కొరకు చేసినది అక్కడ ఎలాగ ఉంటుంది. అంతేకాదండి, జీవ గ్రంథంలో, దేవుని యొక్క గ్రంథంలో మనం చేసిన నీతి కార్యాలు అన్ని లిఖితం అవుతూ ఉంటాయి. మరి భక్త్ సింగ్ అయ్య గారు చేసిన దాన్ని దేవుడు ఎంతగా మెచ్చుకుంటున్నాడో చూడండి. ఈరోజు దేవుడు నిన్ను చూసి చెప్తున్నాడు, నేను భక్త్ సింగ్ గారిని ఎలాగైతే ఆకర్షించుకున్నానో, నేను నిన్ను ఆకర్షించుకున్నాను, నేను నిన్ను పిలిచాను, నేను పిలవకుండా నువ్వు రాలేవు, నేను నీకు శక్తినివ్వకుండా నీవు ఈ లోకంలో ఏ కార్యం చేయలేవు, నేను నీకు ఇస్తాను, గొప్ప శక్తిని నేను నీకు ఇస్తాను, గొప్ప కార్యాలు చేయడానికి నేను నీకు ఇస్తాను. అయితే రక్షణ గురించి ఆలస్యం చేయకు, ప్రతి దినం ప్రార్థన చేయి, వాక్యం పట్టుకో, మోకాల మీద ఉండి ప్రార్థన చేయి. దేవాది దేవుడు నీకు గొప్ప కార్యాలు చేయడానికి నిన్ను ఎన్నుకున్నాడు. కళ్ళు మూసుకుందమ్మా, ఈ యొక్క వాగ్దానం ఎత్తి పట్టుకొని ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, నాయనా ప్రభా, ఒక్క క్షణము నాయన ప్రభా తండ్రి, నీవు అయ్యా భక్త్ సింగ్ అయ్య గారిని నువ్వు ఎన్నుకొని అయా నీ సన్నిధిలో కూర్చోపెట్టినందుకు నాయన, అయా తని గొప్ప మారు మనసు పొందుకొని
అయ్యా తండ్రి, హైదరాబాద్ పట్టణానికి 1950వ సంవత్సరం నువ్వు వచ్చి అయ్యా అనేక సంఘాలు కట్టడానికి ప్రభా నాయన నువ్వు కృపను చూపించినందుకు నీకు వందనాలు నాయన ప్రభా. ఈరోజు మాకు కూడా అదే పిలుపునిస్తున్నావు, మమ్మల్ని కూడా నువ్వు ఆకర్షించుకుంటున్నావు నాయన. నీకు లోబడి నీకు ఇష్టానుసారమైన జీవితము, నీ చిత్తానుసారమైన జీవితం మేము జీవించే విధంగా మమ్మల్ని దీవించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రేస్తున్నాడండి, విన్నాం కదండి భక్సింగయ్య గారి యొక్క టెస్టిమనీ. ఈ ఉదయకాలము ప్రపంచంలోనే ఒక గొప్ప స్థాయిలో నిలబడిన భక్సింగయ్య గారు దేవుని శక్తితో ముందుకు వెళ్ళిపోయాడు. నీవు కూడా ఒకవేళ దేవుడు నేను పిలుచుకుంటే, నేను ప్రేరేపిస్తే, నేను ఆకర్షించుకుంటే ఆలయానికి వెళ్ళడం మానుకోకండి, పరిశుద్ధ సన్నిధిలో గడపడానికి మానుకోకండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్సెడ్ డే.